నాణ్యమైన మందులను సరళమైన సరసమైన ధరకి అందించాలంటూ ఈరోజు మెడికల్ రిప్రజెంటేటివ్ సంబంధించినటువంటి వీళ్ళంతా యూనియన్ అంతా కూడా ఈరోజు ధర్నా కార్యక్రమం అంటే చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. దీనిపైన ముఖ్యంగా చూసుకుంటే మందులపై జీఎస్టీ తొలగించాలి, అదేవిధంగా ఖర్చుల ఆధారంగా చేసుకుని వాటికి సంబంధించినటువంటి ధరలు కూడా నిర్ణయించాలంటూ కూడా చెప్పుకొస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తూ ఉన్నాయి. అదేవిధంగా ప్రస్తుతం ఉన్నటువంటి నకిలీ మందు ఏదో దానికి సంబంధించిన బ్రాండెడ్ మందు ఏదో తెలియని పరిస్థితుల్లో ఉన్నారు. ప్రతి ఒక్క దానిపైన కూడా పూర్తి స్థాయిలో ప్రజలు కూడా అవగాహన కల్పించాలంటూ కూడా ఇదంతా కూడా ఈరోజు ఒక నిరసన కార్యక్రమం కూడా తెలియజేస్తున్న పరిస్థితులు కూడా కనిపిస్తుంది. అసలు ఏం జరుగుతుందంటే వాళ్ళ మాటలు తెలుసుకునే ప్రయత్నం చేశారు. చెప్పండి, అసలు ఏం కావాలి, ఏంటి, ప్రభుత్వాన్ని ఏం కోరుకుంటున్నారు? ఎఫ్ఎంఆర్ఐ ఫెడరేషన్ ఆఫ్ మెడికల్ రిప్రజెంటేటివ్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా మా కేంద్ర సంఘం 400 శాఖలు మాకు భారతదేశంలో ఉన్నాయి. 400 శాఖలు కూడా ఈ వారం 10 రోజుల పాటు ప్రజల్లో అవగాహన తేడానికి, ప్రభుత్వాల మీద ఒత్తిడి తేడానికి, నాణ్యమైన మందులు తక్కువ ధరకి ప్రజలందరికీ ఇవ్వాలనే నినాదంతో ఒక పెద్ద క్యాంపెయిన్ ప్రచారోద్యమం చేస్తున్నాం. క్వాలిటీ మెడిసిన్స్ అట్ అఫోర్డబుల్ ప్రైస్ ఇవ్వాలని చెప్తున్నాం. మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. భారతదేశంలో అనేక గణాంకాలు ఏం చెప్తున్నాయంటే, హాస్పిటలైజేషన్ అయ్యి దీర్ఘకాలిక వ్యాధులు, క్యాన్సరు ఇలాంటి వ్యాధులకు గురైనప్పుడు బిలో పావర్టీ లైన్లోకి చాలామంది ప్రజలు నెట్టబడుతున్నారండి. అంటే మిడిల్ క్లాస్లోని, అప్పర్ మిడిల్ క్లాస్లో ఉండే ప్రజానికం ఈ దీర్ఘకాలిక వ్యాధులు రావడం ద్వారా, హాస్పిటలైజ్ అవ్వడం ద్వారా పేదరికంలోకి నెట్టబడుతున్నారని అనేక గణాంకాలు చెప్తున్నాయి. దీంట్లో అత్యధిక శాతం మందుల మీద ఖర్చు అనేది 50% పైగా మందుల మీద ఖర్చు అవుతున్నది. ఈ మందుల ధరలను కంట్రోల్లోకి తేవాలని మేము ఎప్పటి నుంచో ఉద్యమం చేస్తున్నాం, పోరాటం చేస్తున్నాం. ప్రభుత్వాలు ఇంతకుముందు డిపిసిఓ, డ్రగ్ ప్రైస్ కంట్రోల్ అథారిటీ అనేది ఒకప్పుడు ఉండేది. అంటే ధరల నియంత్రణ చేసే ఒక యంత్రాంగాన్ని మొత్తం నిర్వీర్యం చేశారు. ధరలు నిర్ణయించుకోవడం అనేది మార్కెట్ కండిషన్స్కి వదిలేస్తున్నారు. ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఎంత ధర కావాలంటే అంత పెట్టుకునేటట్టు ఇవ్వడం అనేది అమానుషం. ఉత్పత్తి మీద కొంత లాభం వేసుకుని మందుల ధరలు నిర్ణయించవచ్చు. అదేవిధంగా మందుల మీద 18%, 22%, 12%, 5% జిఎస్టీ అనేది ఉన్నది. రోగం వచ్చి రోగంతో బాధపడుతుంటే రోగం మీద పన్ను వేయడం ఎంతవరకు సమంజసం అని మేము చెప్తున్నాం. మేము చేసిన పోరాటం ద్వారా ఈ మధ్యకాలంలో కొన్ని రకాల మందుల మీద జిఎస్టీ తగ్గించారు. తప్పకుండా ప్రభుత్వాన్ని మేము స్వాగతిస్తున్నాం, అభినందిస్తున్నాం. కానీ మందుల మీద అసలు పన్ను అనేది ఉండకూడదని మా తాలూకు డిమాండ్. 0% జిఎస్టీ అన్నిటి మీద చేయాలనేది. అదేవిధంగా నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో ప్రతి సంవత్సరం 10% పెంచుకునే అవకాశం ప్రభుత్వం కల్పించింది. దీనివల్ల మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి. నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ 10% పెంచుకునే పద్ధతిని వెంటనే వినాలని చెప్తున్నాం. తర్వాత ఫార్మస్యూటికల్ కంపెనీస్ ఏవైతే ఉన్నాయో యూసీపీఎంపీ చట్టాన్ని కఠినతరం చేయాలని చెప్తున్నాం. అంటే యూనిఫామ్ కోడ్ ఆఫ్ ఫార్మస్యూటికల్ మార్కెటింగ్ ప్రాక్టీసెస్. అనైతిక పద్ధతుల్లో ఫార్మస్యూటికల్ కంపెనీస్ మార్కెటింగ్ చేయడం ద్వారా కూడా మందుల ధరలు విపరీతంగా పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 5 రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. వివిధ రాజకీయ పార్టీలకు మేము ఏం చెప్తున్నామంటే, రాజకీయ పార్టీల ఎజెండాలో ఇది భాగంగా ఉండాలి. మందుల ధరలు విపరీతంగా పెరిగిపోతున్నాయి, వాటిని తగ్గించాలి. నాణ్యమైన మందులు. మధ్యప్రదేశ్లో ఈ మధ్యకాలంలో 15 మంది చిన్నపిల్లలు ఒక దగ్గుమంది తాగి చనిపోయారు. కల్తీ నాసిరకం మందులు మన దేశంలో విపరీతంగా వస్తున్నాయి. మీరు, నేను, మన నలుగురం కలిపి ఒక ఫార్మా కంపెనీ పెట్టించుకోవచ్చు. పెట్టుకుని ఎటువంటి నాణ్యతా ప్రమాణాలు లేకుండా మార్కెట్లోకి మందులు వదిలేస్తున్నారు. ఈ నాణ్యత లేని మందులు ఉండడం వల్ల ప్రజలకి అనేక రకాల నష్టం కలుగుతున్నది. ఈ యంత్రాంగం, క్వాలిటీ చెక్ చేసే యంత్రాంగం కూడా భారతదేశంలో కరెక్ట్గా లేదు. ఈ నాణ్యత లేదు, ఈ నాసిరకం మందులు తయారు చేసే వాటిని కఠినంగా శిక్షించాలని ఈ వారం రోజుల పాటు దేశవ్యాప్తంగా మేము ప్రచారోద్యమం చేస్తున్నాం. దీనికి డాక్టర్లు, కెమిస్టులు, ప్రజలు మాకు సహకారం అందిస్తున్నారు. ప్రజలందరూ ఈ ఉద్యమంలో భాగస్వామ్యం కావాలని కోరుతున్నాం. మీరు చెప్పండి, ఎలా చూడాలండి? ఈరోజు ఆరోగ్యం అనేది ప్రభుత్వం బాధ్యత, పౌరుని హక్కు. ఈరోజు ఆరోగ్యం అనేది వ్యాపారమయం చేయడం కోసం ప్రభుత్వాలు పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు దేశంలో అత్యధిక లాభాలు ఎవరు సంపాదిస్తున్నారంటే ఈరోజు కార్పొరేట్ కంపెనీలు, అందులో ఫార్మా రంగంలో ఉన్నటువంటి ఈ వ్యాపారులు. ఈరోజు వచ్చిన ఆదాయంలో సగం పైగా ఈరోజు వైద్యం ఖర్చులకి, మందులకి ఖర్చు అవుతూ ఉంది. కానీ ప్రభుత్వాలు మిమ్మల్ని రక్షిస్తామని చెప్పేసి ఒకవైపు చెప్తూనే రెండో వైపు కార్పొరేట్స్కి అనుకూలంగా నిర్ణయాలు చేస్తున్నాయి. వాళ్ళ మేలు కోసం చట్టాల్లో మారుస్తూ ఉన్నారు. అందులో భాగంగానే ఈరోజు కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్స్ తీసుకొచ్చి మొత్తం కార్మిక వర్గాన్ని, ప్రజల్ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తూ ఉంది. నిన్నటి నుంచి లేబర్ కోడ్స్ అమలు చేస్తామని చెప్పేసి ప్రకటించింది. అంటే ఈరోజు ప్రజల ఆరోగ్యాలు కానీ, కార్మికుల ఆరోగ్యాలు కానీ ఏమాత్రం పట్టకుండా కార్పొరేట్స్ లాభాల కోసం పనిచేస్తూ ఉన్నాయి. ఈరోజు ఎఫ్ఎంఆర్ఏ, ఏపీఎంఎస్ఆర్యు ఖచ్చితంగా బాధ్యత, సామాజికంగా ఈరోజు ప్రజల్ని చైతన్యం చేస్తున్నాయి. ప్రభుత్వాలు వెంటనే కనువిప్పు కలిగి ఈరోజు మందులపైన జిఎస్టీ ఎత్తివేసే విధంగా
చర్య ఉండాలని చెప్పేసి ఆ విధంగా ప్రకటన చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఓకే, మీరు చెప్పండి ఏంటి ప్రస్తుతం చూసుకుంటే ఈ జిఎస్టీ కావచ్చు, ఈ యొక్క ధరలో నియంత్రణ లేకపోవచ్చు, అంతా ఎలా చూడాలి? ప్రస్తుతం జరుగుతున్నటువంటి పరిస్థితులు ఎలా ఉన్నాయి, స్టేట్లో కావచ్చు, సెంట్రల్లో కావచ్చు? ప్రభుత్వాలు ఫార్మా కంపెనీలకు అమ్ముడుపోయాయి. అందుకనే కేంద్ర ప్రభుత్వం, కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వం నాన్ షెడ్యూల్డ్ డ్రగ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద సంవత్సరానికి 10% చొప్పున పెంచుకోవచ్చని చెప్పి ఫార్మా కంపెనీలకు ఇచ్చినటువంటి జీవో ఏదైతే ఉందో ఇది ప్రమాదకరం. ఈ జీవో ఇవ్వడంలోనే ప్రభుత్వాలు అమ్ముడుపోయాయి అనడానికి ప్రత్యక్ష నిదర్శనం. తక్షణం ఆ జీవో రద్దు చేయాలి. అలాగే ఈరోజు మందుల కంపెనీలే కాదు, ఫార్మా కంపెనీలతో పాటు ఫార్మా డ్రగ్స్ అమ్ముతున్నటువంటి అనేక ఏజెన్సీలు ఈరోజు కల్తీ ఉన్నాయి. ఆ కల్తీ నివారణ చేయకుండా వదిలేయడం కూడా వాళ్ళకి అమ్ముడుపోయారనడానికి రెండో నిదర్శనం. మూడోది, ఈరోజు ఏవైతే ఫార్మా కంపెనీలు ఉన్నాయో ఆ ఫార్మా కంపెనీలు ఆయా రాష్ట్రాల్లో ఉన్న ఏజెన్సీల మీద అనేక రకాల మందుల మీద పేటెంట్లు కలిగి ఉన్నాయి. ఈ పేటెంట్ అనేది ప్రజలకి మందుని అందుబాటులో తేకుండా చేస్తుంది. కాబట్టి ఈ ఫార్మా రంగంలో ఏవైతే ఎఫ్ఎంఆర్ఏ కానీ లేదా ఏపీఎంఎస్ఆర్ఏ కానీ డిమాండ్స్ పెట్టాయో, కోరుతున్నాయో అవి ప్రజలకు ఉపయోగం. అందుకనే విజయనగరం పట్టణ పౌర సంక్షేమ సంఘం సంపూర్ణంగా ఈ పోరాటాన్ని బలపరుస్తుంది, ప్రచారోద్యమంలో పాల్గొంటుందని తెలియజేస్తుంది. సో చూసాం కదా, ముఖ్యంగా ఈరోజు ప్రజా ఆరోగ్యం పట్ల ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు, అలాగే కేంద్ర ప్రభుత్వం కావచ్చు ఎటువంటి చిత్తశుద్ధితో వ్యవహరిస్తుందంటే ఈరోజు ఈ యొక్క ఫార్మాసిటికల్ సంబంధించినటువంటి మెడికల్ పైన ఎటువంటి మాఫియా జరుగుతుందో కూడా మనతో పాటు వివరిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ముఖ్యంగా చూసుకుంటే ఈరోజు రోగికి రోగం వచ్చి ఇబ్బంది పడుతున్న తరుణంలో ఆ యొక్క మెడిసిన్ పైన కూడా ఈరోజు జిఎస్టీ వేయడం వెంట కూడా ప్రశ్నిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ యొక్క కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా కూడా ఏదైతే చేస్తున్నా దీని పట్ల ఇప్పటికే ఒక పక్క మెడికల్ సంబంధించినటువంటి సిబ్బంది, అలాగే డాక్టర్లు, అలాగే డ్రగ్గిస్టులు అంతా కూడా మాకైతే సపోర్ట్ చేస్తున్నారు. ఖచ్చితంగా ప్రభుత్వం దిగి వచ్చే వరకు మా పోరాటం ఆగేది లేదంటూ కూడా మరొక వైపు అయితే చెప్పుకొస్తున్న నేపథ్యం కూడా కనిపిస్తామని. కెమెరా పర్సన్ నాయుడు రాజేష్, RTV, విజయనగరం నుంచి.